హలో, కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా వండుకోవాలో ఉడకబెట్టి పెట్టానండి. ముక్కలు తీసి ఉడకేసుకోవాలన్నమాట. కళాయి పెట్టుకున్నాను పొయ్యి మీద. ఆ కళాయిలో పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ చూడండి, ఒక అర కేజీ చిక్కుడుకాయలు ఉప్పు వేసి ఉడకబెట్టాను. పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ మాత్రం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట. ఫ్రై కదా ఎక్కువ పడుతూ ఉంటుంది ఆయిల్. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీనిలోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. తాలింపు గింజలు అవి కావాలి కదా, తీసుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపి పెడతానండి. అంతకుముందు చెప్పాను కదా, తాలింపు గింజలు అనేది ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ దాంట్లోనే కలిపి పెడతాను. పోపు గింజలు మొత్తం ఒక డబ్బాలో వేసి పెట్టేస్తాను అన్నమాట. డబ్బాలో మొత్తం అన్నీ ఉంటాయి. పోపు గింజలు మొత్తం ఒక దాంట్లో కలిపేస్తాను. అదిగో చూడండి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపపప్పు 4 రకాలు కలిపి తాలింపు గింజల డబ్బా. అది ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు తీసుకుని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. మనకి చిన్న రోలు ఒకటి ఉంది కదా, దాంట్లో లైట్గా అలా చిన్నగా దంచుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అవి చిన్నగా దంచుకొని కరివేపాకు కూడా తీసి పెట్టుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు దూసి ఒక ప్లేట్లో పెట్టాను. కడిగి పెట్టేశాను అన్నమాట ప్లేట్లో. చిన్నులపాయ రెబ్బలు, ఒక 6 పచ్చిమిర్చి చిన్నగా ఘాటులాగా వేసి పక్కన పెట్టేసాను. దీనికి ఉల్లిపాయ వాడకూడదండి, ఎందుకంటే తీయగా అనిపించింది కూర. అందుకని ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇప్పుడు తాలింపు గింజలు కళాయిలో వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇంకా తాలింపు గింజలు వేస్తున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్నుల్లిపాయ వేసేయాలన్నమాట. అవి కొంచెం వేగాలి. ఎర్రగా వేగితే కొంచెం కూర కూడా స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిమ్నీ వేసుకుందాము. అది వేగుతున్న చిన్నులపాయ కొంచెం అటు ఇటు తాలింపు గింజలు కూడా వేసేసాను. చిన్నులపాయ తాలింపు గింజలు 2 కలిపి వేగుతున్నాయి. ఆల్రెడీ చిన్నులపాయ వేగుతుంది, తాలింపు గింజలు కూడా వేగుతుంది. కొంచెం మీడియం పెట్టుకోవాలన్నమాట. ఊరికి ఎక్కువ సెగబెడితే అది మాడిపోతుంది, తాలింపు కదా, అందుకని. మీడియం మంట పెడితే చాలన్నమాట. కొంచెం గరిటె అలా ఇలా తిప్పుకుంటే మాడకుండా ఉంటాయి అన్నమాట. ఇది వేగినట్టేను. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. చూడండి, కళాయిలో పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాం. కొంచెం గరిగితో అలా తిప్పుకోవాలి. వేగాలి కదా, అవి కూడా పచ్చిమిర్చి కరివేపాకు వేగుతూ ఉన్నాయి. ఆల్రెడీ వెల్లిపాయ వేగిపోయింది, చిన్నులపాయ, తాలింపు గింజలు వేగినవి, పచ్చిమిర్చి వేసాం, కరివేపాకు వేసాం. అన్నీ కలిపి బాగా వేయించాలన్నమాట.
వేసుకున్నాను. వేగుతున్నాయి అన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి గరిటతో, ఏవి మాడకూడదు నాకు. ఇప్పుడు ఇక చిక్కుడుకాయ ముక్కలు తీసుకున్నాను. ఆ చిక్కుడుకాయ ముక్కలు అవి వేగటం అయిపోయినాయి. చిక్కుడుకాయ ముక్కలు ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలండి. ఉప్పేసి కుక్కర్కేసి ఒక్క విజిలే, ఎక్కువ రావద్దు చిక్కుడుకాయ. అందులో అది నాటు చిక్కుడుకాయ ఊరినే ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు కళాయిలో వేసుకున్నాం కొంచెం కొంచెం. ఇంకా మొత్తం ఒకేసారి వేసేద్దాము. అది అలా మొత్తం ఒకేసారి వడగిన్నెకి వేసి పెట్టానమాట. నీళ్ళు ఏమైనా ఉంటే వడిలిపోతాయి అన్నమాట. ఆ గిన్నె రంధ్రాల ద్వారా వచ్చేసేస్తాయి. ఆ ఉడకేసి పెట్టినవి ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు కుక్కర్కి ఒక విజిల్స్ వేసాను అనమాట. ఎన్ని పావు టీ గ్లాసు వాటర్ పోసి ఉడకబెట్టాను అనమాట. అది ఆ కుక్కర్లో ఉడకబెట్టాను. వడగిన్నెకి వేసేసి అట్టి పెట్టాను. చాలా ఒక పావు గంట వరకు ఉంటే వాటర్ అంతా ఇంకిపోయిద్ది అనమాట. ఏదన్నా ఉండగానే దాంట్లో ఉడిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. అంతకుముందు వేసాం కదా వాటర్లో వేసేటప్పుడు, ఉడకబెట్టేసేటప్పుడు. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్నర, 1 టేబుల్ 1/2 స్పూన్, 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. ఇందాక కొంచెం వేసినా కానీ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పసుపు వేసుకుందాం. పసుపు ఎంతండి, కొంచెం మన కూరల్లో తెలుసు కదా, కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ అనుకోండి, పావు పసుపు. ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని మెల్లగా అటు ఇటు, అవి ఎందుకంటే ఉడికినాయి కాబట్టి ఇట్లా చిప్స్ అయిపోద్ది అనమాట. చిన్న చిన్నగా ముక్కలు అయిపోతాయి. అలా అవ్వకుండా మెల్లుగా అలా, అయ్యో చూడండి అలా అంటున్నాను, మెల్లుగా అలా వేగాలి కదా. కొంచెం సెగ తక్కువ, చిన్నగా, సిమ్ కాకుండా ఫుల్ కాకుండా మీడియం. అయిపోయింది కూర. కారం వేద్దాం. ఇంకా ఎంతండి, 10 నిమిషాలు ఉడికిపోయిన కర్రీ కదా ముక్కలు, అందుకని కొంచెం సేపు వేస్తే చాలన్నమాట. ఇప్పుడు కారం వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు దాకా కారం. కాకపోతే పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకుంటే పిల్లలు వాళ్ళకి ఏంటంటే తక్కువ మంట లేకుండా అనిపించింది. పెద్దవాళ్ళకైతే 2 టేబుల్ స్పూన్లు పట్టింది కారం. పిల్లలు ఉంటే 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి. 1/2 కేజీ కూర కదండి అది, అందుకని అలా మెల్లుగా. లేకపోతే బాగా ముక్కలు అయిపోయింది, గుజ్జులాగా అయిపోయింది కర్రీ. ఇట్లా చిన్నగా సింపుల్గా లేకపోతే ఏగనిస్తే చాలు. కారం వాసన పోయిందాక మగ్గిద్దాము. మెల్లగా వేయించుకోవడము. కారం వాసన అంతా పోయింది, వేగింది కూర. కొంచెం సేపు అయిపోయింది వేగటం. అది చూడండి కూర వేగటం అయిపోయింది. కార స్మెల్ అంతా పోయింది అన్నమాట.
కొద్దిగా వాసన అంతా కూడా సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి అది శనగపిండి లాస్ట్కి జల్లుకోవాలన్నమాట. అది శనగపిండి ఎంత 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఆ శనగపిండి 2 టేబుల్ స్పూన్ చేతిలోకి వేసుకొని అలా పల్సగా జల్లాలన్నమాట. లాస్ట్లో ఇక కూర 5 మినిట్స్లో కట్టేస్తాం అనంగా ఆ శనగపిండి జల్లాలి. ఎందుకంటే అండి కూర టేస్ట్ వచ్చింది. శనగపిండి జల్లితే టేస్ట్గా అనిపించింది. ఇప్పుడు కొంచెం గరిటతో అలా కింద నుంచి పైకి అలా తిరగేసుకుంటా ఉంటే ముక్కల్ని, అది దానిలో కూడా పచ్చివాసన ఉంటుంది కదండి. ఆ పచ్చివాసన పోయిందాక కొంచెం సిమ్లో పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే శనగపిండి కదా, అడుగంటినట్టుగా ఉంటుంది అన్నమాట. పెట్టి ఒకసారి తిప్పుతూ ఉండాలి అలా కూర. ఆ శనగపిండి వేసుకుని చూడండి ఎంత టేస్ట్ తెలిసిద్దో అది. అలా తిప్పుకుంటూ ఉండటమే. ఇంకా అయిపోయింది కూర వండటం. చిక్కుడుకాయ ఫ్రై, 1/2 కేజీ చిక్కుడుకాయలు వండుకుని చూడండి టేస్ట్ ఎలా ఉందో మీకే తెలిసిద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. దీంట్లోకి మనం ఏదైనా రసం పెట్టుకున్నా ఏమైనా చేసినా గ్యాస్ బంద్ చేసుకున్నాము, బాగుంటుంది. చిక్కుడు